అంటే ఇవాళ ప్రధాన పత్రికలో ప్రధాన వార్త వచ్చింది. అచ్చంపేట సభలో కేసీఆర్ ఒక మాట అన్నాడు. సో గిరిజనులకు పట్టాలు ఇచ్చినాం, మేము పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం, అట్లాగే ఎవరికి ఏం చేయాలో అవి చేసినాం, ఓట్లు ఆలోచించేయండి, నన్ను ఓడగొడితే నేను రెస్ట్ తీసుకుంటా, మాకేం పోయేది లేదు. అందుకే కేటీఆర్ ఎప్పుడో అచ్చంపేట సభలోనే చెప్పిండు, ఒకవేళ నేను ఓడగొడితే నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్పిండు. అందుకే కేసీఆర్ అలిగి బయటకు వస్తలే, రెస్ట్ మోడ్ లో ఉన్నాడు అని చెప్పి అంటారు. ఈ వార్త మీద మీ స్పందన ఏంది? దాన్ని రెస్ట్ మూడ్ అన్నారమ్మా. ఆత్మవిమర్శన అనేది చేసుకునేది ఉంటే ఒక రాజకీయ నాయకునికి విశ్రాంతి అనేది ఉండదు. చివరి బొట్టు రక్తం చివరి బొట్టు వరకు కూడా జనాల కొరకు తాపత్రయపట్టోళ్ళు ఏసూరి లాంటి వాళ్ళు, ఏసూరి లాంటి వాళ్ళు జనాల కొరకు కష్టపడ్డది, ప్రశ్నించక గుద్దుక అది ఆనిముత్యం రాలిపోయింది. అట్లా నువ్వు ప్రశ్నించే గొంతుక తిరిగి ఉండి ప్రశ్నించురా అయ్యా, నీకు ఆ తెలివితేటల్ని. గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ బాపు అని తెచ్చుకో, బాపు అని తెచ్చుకో. సరే గతాన్ని మర్చిపోయిగా తప్పులు చేసినావు, మళ్ళీ ఇంకోసారి పప్పుల కాలేయకు. జనం తిరుగుబాటు అయింది, నీకు గుణపాఠం నేర్పినరు, ఈ గుణం తెచ్చుకొని ఎదిరిచ్చే గుణాన్ని నీకు దగ్గర అవలంబించుకో. నీకున్నది ఎదిరిచ్చే గుణం ఉన్నది, నీకు ఆ ధైర్యశాలి అన్ని ఉన్నాయి. మరి ఎక్కడ చెడింది? ఇంత లెజెండరీ లీడర్ కేసీఆర్ కుటుంబ సభ్యుల వల్లే ఖరాబ్ అయ్యిండు అని ఒకళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎవరైనా కలుస్తా అంటే కూడా సంతోష్ అపాయింట్మెంట్ కలిసినట్టు మీకోసం వచ్చినట్టు కూడా కేసీఆర్ కి సంతోష్ ఇన్ఫార్మ్ చేయడు అనేది ఒక వార్త. ఈయనకి కలవడమే ఇష్టం లేదా, లేకపోతే నిజంగానే సంతోష్ చెప్పడా వాళ్ళు వచ్చి చెడగొట్టిందంతా సంతోషే, సంతోషే చెడగొట్టిందంతా సంతోషే, చెడిపోయింది కేసీఆర్. ఇప్పుడు బిందెడు తేనెల ఒక్క నీళ్ళ సుక్క చాలు చెడగొట్టడానికి. ఇది నీటి బిందు తీరుగా చెడదొబ్బింది. దానికి తోడు సంతోష్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. ఈయన నోటు దుర్స్థానం ఉన్నది, ఆయన తెలివితేటలతనం ఉన్నది. రెండు ఇద్దరు కలిసి ఒక నీటి బిందు అయ్యా కుండెడు తేనెల పడ్డారు, అది ఇసుకపోయింది. కవిత మరి కవితమ్మ అంటే నేను ఎప్పుడు మాట్లాడలేదు, చాలా చిన్నపిల్ల. వాళ్ళ పెద్దనాన్న రంగారావుతో మాట్లాడినా, కన్నారావు బర్త్డేకి పోయినా, కన్నారావు ఫస్ట్ బర్త్డే నేను ఎత్తుకున్నా కన్నారావును. కానీ లెజెండ్ అంటే రంగారావు, ఆయన చేయబట్టే ఈయనకి భిక్ష. చిన్నప్పటి నుంచి కూడా ఎదురు చూస్తుండేది 100 రూపాయలకు కేసీఆర్. ఆయన ధోతి లాల్చి ఇట్లా నడుము కట్టుకుని ఇట్లా 100 రూపాయలు తీసి తలగబెట్టిపోరా వానికి, తాగని పో వేళ్ళైంది తాగుడుకు అనేది చెప్పేది. డైరెక్ట్ అన్న రోజులు నేను విన్నా, నేను కళ్ళ నిండా చూసిన. అది మీరు కూడా పంచుకోరా మరి అప్పుడు? ఏంటిది మీరు ఇందాక అన్నారు కదా ఒక మాట నాతో, మొత్తం తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు, తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిని చేసింది తీన్మార్. మళ్ళీ మాకు అట్లా కాదు, పెంచకురా నాయన మందు మీద రేట్లు, ఇన్ని పెంచుకుంటా పోతాను, 100 కోట్లు నీకు సరిపోతలేవా, నిన్నగాక మొన్న చేసినావు అని అన్న. దానికి ఒకటి అంటగట్టి అట్లా బిరుదు పెట్టిండ. నేనన్నా దాన్ని ఖండించరా. ఇప్పుడు కవిత బయటికి వచ్చింది, మీరు ఎట్లా తీసుకుంటారు? కవిత అరెస్ట్ అనేది ఎట్లా తీసుకుంటారు? బయటికి వచ్చినందుకు ఇప్పుడు అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ ఆడబిడ్డని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిందని చాలా మంది మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, నిజ నిర్ధారణ న్యాయస్థానంలో నిరూపణ అయినప్పుడే దొంగ. ఒట్టి జైలున్నంత మాత్రాన దొంగ కాదు. అడవిళ్ళ మీద అపనిందలు మనకు అవసరం లేదు. నేను చూడలేదు, ఇన్న వార్తలే, నేను మంది అనుకునే వార్తలే నేను చెప్తాన్నా. ఇది నగ్న సత్యం. చేస్తే చెయ్యొచ్చు, లేకపోతే అపనిందే పాలు కావచ్చు. ఆమెను అంతకాలం జైల్లో మగ్గింది అనుకుంటే అది చట్టం దాని పని అది చేసుకపోయింది. ఎవరో కావాలని చేస్తే కూడా అయ్యేటియే కొన్ని ఉంటాయి. కొంతమందికి విముక్తి కలుగుతుంది. పార్టీలు మారినంత మాత్రాన కొంతమందిని కాపాడే నాయకులు ఉంటారు, కొంతమందిని కాపాడలేరు. ఆ మచ్చ నాకేడు అంటుకుంటుందనో కేసీఆర్ గారు బయటికి కూడా రాలేదు. ఏ ఒక్కనాడు బాధ ఉంటుందా? చాలా ప్రేమ అంట కదా.
చాలా అంటే కవిత అంటే చాలా ప్రేమ అని విన్నా నేను. చాలా అంటే అందుకే ఇప్పుడు మొన్న కూడా ఫామ్ హౌస్ సెలైన్ లెక్కినాయి, కవిత మీద బెంగ పెట్టుకున్నారు, ఎవరిని కలవట్లే. అంటే ఫామ్ హౌస్ కి విజిటర్స్ కి గేట్లు ఓపెన్ చేసిరు, కానీ మొన్న కవిత ఒక 15 రోజుల ముందర, విడుదలయ్యే 15 రోజుల ముందర కేసీఆర్ అస్వస్థతకి గురైండ్రు, బెంగ పెట్టుకున్నారు కవిత మీద అని చెప్పి కూడా టాక్. అంత ప్రేమ ఉన్న మనిషి బిడ్డను చూడడానికి ఎందుకు పోలేదు? అయితే ఒకటి ఇక్కడ అమ్మా, తప్పు చేసిందా చేయలేదా నిజ నిర్ధారణ కమిటీ ఒకటి ఉన్నది, న్యాయస్థానం. తప్పును తప్పే అవుతుంది, ఒప్పు ఒప్పే అవుతుంది ఎప్పటికీ. నేను ఏమంటున్నా, ఈయన దగ్గర ఉన్న సిద్ధాంతం ఇది మొండి గుణం. కేసీఆర్ది చాలా మొండి గుణం. కేసీఆర్ ఒకవేళ నేను పోతే ఆ బురద నాకింత అంటుతుంది అనుకున్నాడు. ఏందో లోపల ఎంత ప్రేమ ఉన్నా దిగమింగిడు, కడుపులో ఏడ్చుకున్నాడు, అన్ని నడుస్తాను. బయటపడలే, ఎక్కడ కూడా బయటపడలే, చూపించాడు, బయట చూపియాడు, మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తాడు. అంత మటుకైతే కరెక్ట్, ఆయన స్వభావం అటువంటిది. కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు, నాకు బాధ అవుతుంది. అంతకు ముందేమో మల్లన్న లైవ్ లో కూర్చొని కేసీఆర్ గురించి మాట్లాడినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత కేసీఆర్ బెటర్ అనిపిస్తలే, ప్రజలందరూ అదే అంటున్నారు, మీకు అనిపిస్తుందా లేదా? ఇప్పుడు అనిపించుడు అంటే సహజంగా ఓ నోట ఆ నోట ఈ నోట జై కేసీఆర్ అనే కాడికి వస్తాను మళ్ళా. అవును, అంటే దాని అర్థం ఏంది? ప్రజల్లో తిరుగుబాటు మొదలైనట్టే కదా. మొదలైంది. అసలు దీనికి అంతం ఎక్కడ ఉంటది? అంతమైపోవడానికి ఉండదు. అంతమంది నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు కేసీఆర్ మీద, అంతే. మళ్ళా అంతమంది ఇచ్చేదాకా ఆగది కదా, ఆగదు. ప్రజలు కోరుకుంటే ఒక్కసారి ఆ విప్లవం మొదలైతే తల్లి ఇక అది ఆగనే ఆగది. విప్లవం రాకుండా చూసుకునే బాధ్యత నీదే. అవును, నీది అంటే నీ పాలనది. అవును. ఇక ఒక్కటి చీలుడే అంటే భయసుడే అంటారు ఈ రోజులలో జనాలు. పిట్టలేసిపోయింది రాని తెలుగులో కూడా చెప్తే, కాదురా భయ్ దున్నపోతే పోతాను చూడరా ఆకాశం మీదకెళ్ళి అంటారు. అట్లా తయారైంది వ్యవస్థ. ఇప్పుడు కేవలం హౌస్ లో ఉన్న అభివృద్ధి అంతా బాగానే చేసిండ్రు అడ్మినిస్ట్రేషన్, బట్ మీరు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడ ఏ ఇంటర్వ్యూ చేయలే మీరు? అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అదే. సో నేను అడిగేది ఏంటంటే మీ అభిప్రాయం అడుగుతున్నా. ఆ రోజు లైవ్ లో కూర్చొని ఇట్లా మీసాలు ఒరిజినల్ అయినా మీసాలు? ఒరిజినల్. ఓకే, సో మీసాలు తిప్పి మరి మీరు చెప్పినారు. ఇప్పుడు ఏం చెప్తారు? అదే మీసాలు తిప్పి చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. మీరేమైనా మదన పడుతున్నారా ఈ రెడ్డిల పాలన? ఐ మీన్ మీరు రేవంత్ రెడ్డి గారి పాలన చూసి? నేను ఏమంటున్నా, పరిపాలన చేసుడు అందరితోని సాధ్యం కాదు, కొంతమందితోనే సాధ్యమైతుంది. అది వయసులో చిన్నవాడైనా పెద్దవాడైనా ఉన్న మేధస్సును ఉపయోగించి పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టి నడిపిస్తేనేమో మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నా శ్రావ్య గారు, వ్యవస్థ కొంచెం తప్పటడుగులు వేస్తాంది. ఎక్కడ తప్పటడుగులు వేస్తాంది? పేదల గుడిసెల మీద తప్పటడుగులు పడ్డాయి. ప్రభుత్వ విధానాలు, రుణమాఫీ కాలేదు కొంతమందికి, ఇంకా రేషన్ కార్డుల మంజూరీ వ్యవస్థ అట్లనే ఉన్నది. ఇవన్నీ త్వరితగతిన పూర్తి చేయాలమ్మా. తులం బంగారం, నిరుద్యోగ భృతి, పిల్లల రోడ్ ఎక్కకుండా చూసుకునే బాధ్యత నీదే. ఈ గ్యాస్ సిలిండర్ అన్నావు, ఎవలకు చెందుతాంది, ఎక్కడ చెందింది, ఎన్ని సిలిండర్లు చెందినాయి, అది నిరూపణకు రావాలి. వ్యవస్థలా దాటేసుకుంటూ పోయే మాటలు మాట్లాడితే సాధ్యం కాదు కదా. ఇప్పుడు ప్రజలకు ఒక్కసారి తిరుగుబాటు వచ్చింది అనుకోండి, ఇక అది ఆ గాడిన పడిపోతూనే ఉంటది. ఆ మాటే నడుస్తా ఉంటది, జై కేసీఆర్ జై కేసీఆర్ అని కలలు కంటూనే ఉంటా అంటారు. ఇక మళ్ళా నేను మీ అభిప్రాయం అడుగుతుంటే మీరు చెప్పకుండా ఎవరెవరో అభిప్రాయాలు చెప్తున్నారు. మనస్ఫూర్తిగా మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం తప్పటడుగు వేస్తుండు రేవంత్ రెడ్డి, తప్పటడుగు వేస్తుండు, ఆల్రెడీ వేసిండు. ఇప్పుడు సర్దిద్దుకోమని చెప్తాన్నా. నా అభిప్రాయం ఒకటే సూటిగా. మీరు నన్ను అడిగినరు, ఇప్పుడు రెడ్డి అనే అభిమానం మీద నాకు కొంచెం కొట్టుకున్నది. నేను ఇప్పుడు కూడా నేను నిలదీసి చెప్తానా, మేధావులు ఉన్నారు మంచి మంచోళ్ళు రెడ్డిస్ లా.
జస్ట్ లైక్ కోదండ రామ్ అటువంటి వాళ్ళు, కోదండ రామరెడ్డి అటువంటి వాళ్ళు, ఇంకా చాలా మంది మేధావులు ఉన్నారు, ఆకునూరు మురళి అటువంటి వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళ సలహాలు సూచనలు మేధావులే నేను కాదన్నా. మరి ఇప్పుడు అలాంటి మేధావులు కూడా సైలెంట్ అయిపోయినారు కదా ఎమ్మెల్సీ పదవుల కోసమేనా అందరు అడుగుతున్నారు, విద్యార్థులు అడుగుతున్నారు ముఖ్యంగా. అయితే వ్యవస్థను వ్యవస్థ భ్రష్టు పట్టక ముందే సర్దిద్దుమని చెప్తాన్నా. ఇటువంటి మేధావులను సంప్రదించి సక్రమమైన మార్గంలో నువ్వు పోతే చాలా మంచిగా ఉంటదని సూచన చేస్తాన్నా. ఇప్పుడు ప్రజలల్లో వ్యతిరేకత వచ్చింది, కేసీఆర్ బెస్ట్ అనే కాడికి వచ్చింది. మళ్ళా ఇప్పుడు ఆ కొడుకుతో సహా కొడుకు నోటి దురుస్తనం మానుకోవాలి. కేటీఆర్ ఇంకా అట్లనే మాట్లాడతాడు. ఆయన దురుస్తనం కొంచెం తగ్గించుకోవాలి, ఆలోచించి మాట్లాడాలి. వట్టిగానే ఏలలే మహారాష్ట్రను సుశీల్ కుమార్ షిండే అంత మేధావి, ముంబైని పరిపాలించాడు మహారాష్ట్ర సీఎం. చెప్తానా, ఈయన స్టాలిన్ వరదల మోకాల్లోతు నీళ్ళల్లో పోయి పేదలను రక్షించాడు. వట్టిగానే ఖాళీ అది. వాళ్ళు మంచితనం ఉంటేనే మళ్ళీ కొంచెం సాన పెడితే కేటీఆర్ కూడా సెట్ అవుతాడు. కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. ఇప్పుడు వాట్ ఈస్ నాట్ అన్నది కాకుండా నేను ఇంగ్లీష్ చదివినా, నేను ఇంగ్లీష్ మీడియంలో నేను ఆరితేరినా అనుకొని ఈ ఉరుకులాడకు. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడు, నిమ్మలంగా అర్థమయ్యేటట్టు మాట్లాడు, జనాలను మెప్పించే మాట మాట్లాడు. కేటీఆర్ జనాలను మెప్పించే మాట మాట్లాడు. జనాల్లో మాత్రం లేడు కేటీఆర్, అంటే దూరం ఉంటుంది. అది మరి వ్యతిరేకత ఎక్కడికెళ్ళి వచ్చింది అంటే ప్రజలకు దూరం అవడం వల్ల. ఆ ప్రజలు నీ మాట దురుస్తనంతో దూరం అవుతారు. ఇక దూరం కాకుండా చూసుకోరాదయ్యా. నేను ఏమంటాను, చీలుడే అంటే గెలుపోటములు సహజం. ఎందుకు ఓడిపోయినావో తెలుసుకొని మారు. అంటే వ్యవస్థల ఇప్పుడు నా ఓటమికి గల కారణాలు ఏందన్నది నువ్వు జీర్ణించుకోవాలి. నువ్వేం తప్పులు చేసినావన్నది ఒకసారి నెమరేసుకొని పశువు రాత్రి అంతా తింటది, పొద్దంతా తింటది, రాత్రి నెమరేస్తా అంటది, తెల్లగా నురిగెళ్తా అంటది దాని నోట్లకి. అప్పుడు అరుగుతా స్టార్ట్ అవుతా అంటది దాన్ని. నువ్వు రాత్రి అంతా నెమరేసుకో, ఏం చేసినా ఇయ్యాల జనాలకు. నాకెందుకు వీళ్ళు నా మీద అవిశ్వాసం ప్రకటిస్తారు అన్నది నెమరేసుకొని నువ్వు సక్రమమైన మార్గంలో పో.